మొదటిసారి ఆమెను చూసినప్పుడు ఏదో సినిమాలోలాగా ఏమీ జరగలేదు. గాలి బలంగా వీయలేదు, పాటలు వినిపించలేదు, ప్రపంచం ఆగిపోలేదు. ఆమె చాలా సాధారణంగా చేతిలో 2 పుస్తకాలు పట్టుకుని బ్యాగ్లో ఏదో వెతుకుతోంది. బహుశా పెన్ అయి ఉంటుంది, లేదా ఐడి కార్డ్ అయి ఉంటుంది, నాకు తెలీదు. కానీ ఎందుకో నేను ఆమెను సాధారణంగా చూసిన దానికంటే 2 క్షణాలు ఎక్కువగా చూశాను. అంతే. అది ప్రేమ కాదు, క్రష్ కూడా కాదు, కేవలం ఒక చిన్న ఆలోచన. ఈ అమ్మాయి ఎవరు? మరుసటి రోజు ఆమె మళ్ళీ కనిపించింది. అదే ప్రదేశం, దాదాపు అదే సమయం. ఈసారి ఆమె తన స్నేహితురాలతో నవ్వుతోంది. పెద్దగా కాదు, ఎవరినీ ఆకర్షించాలన్నట్టు కాదు, చాలా సహజంగా చిన్నగా నవ్వింది. కానీ ఆ చిన్న నవ్వు ఆ రోజు ఇంటికి వెళ్ళాక కూడా నా మనసులోనే ఉండిపోయింది. ఆమె పేరు నాకు తెలియదు, ఆమె గొంతు కూడా వినలేదు. కానీ ఆ రోజు నుంచి ఆమె కనిపించే ఆ ప్రదేశం వైపు నా కళ్ళు వాటంతట అవే తిరగడం మొదలుపెట్టాయి. కొన్ని కథలు ఇలా మొదలవుతాయేమో. ప్రపోజల్తో కాదు, మెసేజ్తో కాదు, హాయ్ అనడంతో కూడా కాదు, ఒకరు ఇంకొకరిని సాధారణం కంటే కొంచెం ఎక్కువగా గమనించడం నుంచి. అలా నాకు తెలియకుండానే నా కథలోకి ఆమె వచ్చింది.